నుంచి జనకపోతుండే ఈ రోజు తెలంగాణలో ఆడబిడ్డకైంది. అర్థమవుతుందమ్మా, తెలంగాణలో ఆడబిడ్డకు రక్షణ లేదు. తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ దయ్యమే. ఈ రోజు తెలంగాణకు దయ్యమైంది. అర్థమైందా? సీతకి అడిగింది, కొండకి ఎక్కడమైంది. బీజేపీలో లేరా? ఎవరు లేరా బీజేపీలో? మానవీయత ఎక్కడమైంది? మోదీ సర్కార్, మోదీ बेटी बढ़ाओ बेटी बचाओ बोले आज हमारे तेलंगाना में ऐसा क्यों कर रहे हैं आप? क्यों कर रहे हैं? तेलंगाना में आपको जिंदा भाजपा को जिंदा అంటారుకదమ్మా. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వస్తే ఈ రోజు ఆడపిల్లలకు న్యాయం లేదు. బీజేపీ లేడీ లీడర్స్ మాట్లాడుకుంటా అది మా పార్టీ లైన్ కాదు, మేము మాట్లాడమని చెప్పి బీజేపీ వాళ్ళు ఇంకా ఇక్కడ మానబంధమైతే ఊపుతున్నా, కాంగ్రెస్ లో మానబంధమైతే ఊపుతున్నా. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డకు ఇట్లాంటిది అయ్యిందని మేము వచ్చినాం. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటున్నా తెలంగాణ. మేము తెలంగాణ ఆడబిడ్డ సింగంలో మేము బిడ్డ బండి సంజయ్ నీ కొడుకుని తీసుకుంటా, నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి. 20 సంవత్సరాల జైలు శిక్ష కావాలి. 20 సంవత్సరాల భర్తరం చేయండి బండి సంజయ్ని. దొంగవాడు ఇట్లాంటి దొంగలకు ఇస్తారా? హోంశాఖ మంత్రి లేడు పొట్టోడా, ఎక్కడున్నారు? నీ అమ్మ బిడ్డ నీకు బిడ్డలేరా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఈ రోజు సాయంత్రం వరకు వాడిని అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టాం. ఆ తల్లి సంక్షోభంలో ఉన్నది, ఆ తల్లి ఏడుస్తున్నది. ఆ తల్లికి న్యాయం అయ్యే వరకు వదిలిపెట్టాం. ఇదేనా ఇందుకైతే చూడా మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిండో ఆయనకు శిక్ష పడాలని బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని మా నిరసన తెలుపుతూ మైనర్ బాలికకు అండగా ఉందామని వస్తే నేరస్తులను మాత్రం అరెస్ట్ చేస్తలేరు. ఇవాళ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మేము వచ్చినటువంటి ఇక్కడ అంబేద్కర్ దగ్గరికి వస్తే అందరిని అరెస్ట్ చేసి నేరస్తులను కాపాడడం కోసం ఇవాళ అన్యాయానికి గురైన మైనర్ బాలికగా మేము అండగా ఉంటే ఇవాళ వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపితే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ బండి సంజయ్ ని తక్షణమే అరెస్ట్ చేయాలి. నేరానికి పాల్పడ్డ కొడుకును కాపాడుతున్నా బండి సంజయ్ కూడా మొదటి ముద్దాయి అవుతాడు. బండి సంజయ్ మొదటి ముద్దాయి అవుతాడు. అదే కదా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఒక్కటై నేరస్తులకు అంటే ఉన్నోళ్ళకే చట్టాలు పనిచేస్తున్నాయి. లేనోళ్లకు పేదోళ్లకు ఈ చట్టాలు పనిచేయవు. పేదోళ్ళను మాత్రం కటకటాలకు పంపిస్తుంది ప్రభుత్వము. ధనవంతులను మాత్రం అధికారం ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని కాపాడుతుంది. కాపాడుతున్నదనే దీన్ని బట్టే అసలు పోక్సో చట్టము చేసినాక సిట్టేస్తారా? ఎవరైనా చేస్తారా? అసలు పోక్సో చట్టం అంటేనే 24 గంటల లోపల అరెస్ట్ చేయాలి. 20 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. మళ్ళా సిట్ వేయడం అంటే మళ్ళా విచారణ చేయడం అంటే ఈ నేరం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వం బండి భగీరథని పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి చేతగాని సన్నాసులు పోలీసులు ఇదా చేసేది. ఒక ఆడోళ్ళని అరెస్ట్ చేయడానికి మేము న్యాయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత